హలో మిత్రులారా, కథనాల వీధికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కథనాల వీధి మీ ముందుకి మరింత కొత్త కథతో వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? పెద్దపల్లి అనే గ్రామంలో గోపాలుడు అనే ఓ కుర్రాడు ఉండేవాడు. ఆ గ్రామంలోని అందరికీ అతను అమాయకుడు, పద్ధతి గలవాడు. కానీ అతని గురించి ఎవరికీ తెలియని ఒక రహస్యం ఉంది. ఒకరోజు గ్రామంలో రాజుగారి ఉంగరం పోయింది. ఎవరో దొంగిలించారని అందరూ అనుకున్నారు. అనుమానం ఎవరి మీద పడలేదు. కానీ గోపాలుడు మాత్రం ఊహించని రీతిలో నిశ్శబ్దంగా ఉన్నాడు. అందరూ అన్వేషణ మొదలుపెట్టారు. కానీ అసలు ఉంగరం ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు గ్రామంలోని కొండపై ఉన్న గుడికి వెళ్తూ గోపాలుడు రహస్యంగా ఓ పెద్ద బండ వెనుక కదులున్నట్టు కనిపించాడు. అక్కడ ఏదో ఉందని ఓ చిన్నారి గమనించి అది గ్రామ పెద్దలకు చెప్పింది. అంతా ఆ ప్రాంతానికి చేరుకొని చూస్తే ఓ చిన్న గుట్ట కనిపించింది. అందులో ఓ చిన్న బుట్ట ఉండేది. అందులో ఎవ్వరికీ తెలియని వస్తువులు ఉండేవి. గ్రామ పెద్దలు బుట్టను తెరిచి చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. అందులో గ్రామంలోని అనేక మంది కోల్పోయిన వస్తువులు ఉన్నాయి. ఆ రాజుగారి ఉంగరం కూడా ఉంది. అప్పుడు అందరికీ గోపాలుడి నిజస్వరూపం తెలిసింది. ఏమిటి, గోపాలుడు దొంగనా, లేక మరెవరైనా ఈ బుట్టలో ఈ వస్తువులు పెట్టి వాడుకుంటున్నారా? అసలు గోపాలుడికి ఈ గుట్ట గురించి ఎలా తెలుసు? గోపాలుడు దొంగ కాదు. అతనికి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. గోపాలుడు నిజానికి ఓ రహస్య విషయాన్ని తెలుసుకున్నాడు. ఇది అతనికి కాకుండా ఓ పెద్ద పాముకి చెందిన గుట్ట అని అతను నిజం తెలుసుకున్నాడు. రాత్రిపూట ఓ పెద్ద పాము తన గుహలోకి వస్తుంది. అది గ్రామస్తులు కోల్పోయిన వస్తువులను అక్కడికి తీసుకువస్తుంది. కానీ ఆ గుట్టని తాకిన వాళ్లకు కొన్ని రోజులు ఆ గుర్తులు వాళ్ళకి గుర్తుండవు. ఇప్పుడు గ్రామస్తులు భయపడ్డారు. ఈ పాముని ఎలా తరిమేయాలి? అక్కడ గోపాలుడు ఒక చాకచక్యమైన ఆలోచన చేశాడు. అతనికి పెద్ద తాత ఇచ్చిన ఓ గుప్త మంత్రం తెలుసు. ఆ మంత్రంతో పామును వేరే అడవికి తరిమి పంపించాడు. ఈ విధంగా గోపాలుడు అందరి దృష్టిలో నిజాయితీ గలవాడిగా నిలిచాడు. గ్రామస్తులు అతన్ని ముద్దుగా ధైర్య గోపాలుడు అని పిలవసాగారు. ఈ విధంగా మీరు కూడా నిజాయితీగా ఉంటే మన జీవితంలో అన్ని మంచి మార్పులు వస్తాయి. థ్యాంక్ యూ. మరిన్ని మంచి కథలతో వచ్చేస్తుంది కథనాల వీధి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.